హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం ఎల్ఐసి నుండి మరొక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టోటల్ 9,394 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఎల్ఐసి మెయిన్ వెబ్సైట్లకి మనం ఇలా లాగిన్ అయినప్పుడు సో ఎల్ఐసిలో కూడా ఏంటంటే జోనల్ వైజ్గా జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఓకే, మన సౌత్ సెంట్రల్ కాబట్టి సౌత్ సెంట్రల్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుందండి. సో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఏ ఉద్యోగాలు రిలీజ్ అయినాయి అంటే ఓకే, ఏడిఓ అండి. ఏడిఓ అంటే సో అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అండి. ఓకే, సో అంటే ఈ జాబ్ ఎలా ఉంటుందంటే మీ కింద కొంతమంది అపాయింట్ చేసుకొని వాళ్ళతోటి ఎల్ఐసి పాలసీస్ మీరు పే చేయిస్తుంటారండి. ఓకే, సో ఇలాంటి జాబ్స్ అనమాట ఇవి. సో దట్టు ఏంటంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుందండి, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా తక్కువ మంది అప్లై చేశారు, అందుకని ఎక్కువ జాబ్స్ ఇక్కడ మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దామండి క్లియర్గా ఏ జోన్లో ఎన్ని ఉన్నాయో క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఒకసారి, హైదరాబాద్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో వచ్చేసరికి 1408 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా చెన్నై అండి. సో చెన్నై వచ్చేసరికి 1516 ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా భోపాల్ అండి. సో భోపాల్ వచ్చేసరికి సో 561 ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా కోల్కతా అండి. సో కోల్కతాలో వచ్చేసరికి సో 1049 ఉన్నాయండి. అదేవిధంగా నెక్స్ట్ ఢిల్లీ అండి. సో ఢిల్లీ వచ్చేసరికి సో 1216 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా కాన్పూర్ అండి. సో కాన్పూర్ వచ్చేసరికి సో 1033 ఉన్నాయండి. నెక్స్ట్ అదేవిధంగా ముంబై అండి. ఓకే, సో ముంబై వచ్చేసరికి 1942 ఉన్నాయండి. అదేవిధంగా పాట్నా అండి. సో పాట్నా వచ్చేసరికి 669 ఉన్నాయండి. సో అదేవిధంగా ఇక్కడ మనం సౌత్ సెంట్రల్లో కానీ చెక్ చేసుకోగలిగితే సో సౌత్ సెంట్రల్లో వచ్చేసరికి 1408 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారండి. ఓకే, చూడండి కేటగిరీ వైజ్గా అండి. ఇక్కడ ఎస్సీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి. సో ఓకే, సో మనకి ఏ కేటగిరీ ఎన్ని పోస్టులు క్లియర్గా తెలుసండి మీకు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పండి హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయండి అంటే సౌత్ సెంట్రల్లో సో 1408 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ. ఓకే, మీరు ఏ జోన్కి సంబంధించి ఏ జోన్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఓకే, సో క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో చూద్దాం. ఆన్లైన్ డేట్ వచ్చేసరికి 21 జనవరి 2023 అండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th ఫిబ్రవరి 2023 అండి. ఓకే, నెక్స్ట్ డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి. సో అప్రాక్సిమేట్లీ 4th మార్చ్ 2023 ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అండి. ఓకే, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి సో 12th మార్చ్ 2023 అండి. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 8th ఏప్రిల్ 2023 అండి. అంటే ఎగ్జామ్స్ డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మనం ప్రిపేర్ అవ్వడానికి ప్రాపర్గా షెడ్యూల్ మనం ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ మీకు చెప్పిన జాబ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే మీరు ఏడీఓగా అపాయింట్ అయిన తర్వాత మీ కింద కొంతమందిని సో జాయిన్ చేసుకొని వాళ్ళ ద్వారా సో మీరు ఎల్ఐసి పాలసీస్ మీరు పే చేయాల్సి వాళ్ళతోటి పే చేయించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి అప్రాక్సిమేట్లీ శాలరీ ఎంత వస్తుందంటే మనకి అన్ని అలవెన్స్ కలుపుకొని 56,000 రూపీస్ వరకు మీకు శాలరీ వస్తుందండి. అంటే ఇక్కడ చూడండి మనకి బేసిక్ పే 35,650 రూపీస్ ఉంటుంది. మొత్తం అలవెన్స్ అన్నీ కలుపుకొని అండ్ ఎక్స్ట్రా ఉంటుందని మీరు ఎక్కువ కానీ వర్క్ చేయిస్తే ఓకే, ఎక్కువ వర్క్ చేస్తే దానికి అలవెన్స్ కూడా ఉంటాయి మీకు. సో టోటల్ అప్రాక్సిమేట్లీ మనకి 56,000 వరకు శాలరీ ఉంటుందండి. సో దీనికి ఒకసారి డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే చాలండి. సో డిగ్రీ కంప్లీట్ అయితే సో ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇది చూడండి ఒకసారి, ప్రొవిజనరీ పీరియడ్ ఉంటుందండి. ప్రొవిజనరీ పీరియడ్లో వచ్చరికి మనకి శాలరీ 35,000 వరకు ఇస్తారండి మనకి. సో వన్స్ ప్రొవిజన్ కంప్లీట్ అయిపోతేనే మనకి సో నేను చెప్పినట్టు శాలరీ 56,000 రూపీస్ ఇస్తారండి. సో ఎల్ఐసి అండ్ ఏజెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే చాలు ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 21 years to 30 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఓకే ఓబీసీ వాళ్ళకు 33 years వరకు అయితే మీరు అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 years వరకు అప్లై చేయొచ్చు. ఓకే, ఎల్ఐసి ఎంప్లాయీస్
హూ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ అయితే 42 ఇయర్స్ వరకు ఉన్నాయండి. అంటే ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎల్ఐసి ఏజెంట్స్ అయితే వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఏజ్ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చూడండి ఒకసారి. సో బేసిస్ ఆన్లైన్ టెస్ట్ అండి, ఆన్లైన్ టెస్ట్ ద్వారా మాత్రం మనల్ని సెలెక్ట్ చేసుకుంటారండి. ఓకే, చూద్దామండి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏమేమి సిలబస్ ఉంటుంది, ఓకే ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం, ఎంత డ్యూరేషన్ ఉంటుందో. సో రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 35 మార్క్స్ అండి. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ, సో న్యూమరికల్ ఎబిలిటీ నుండి 35 క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టోటల్ హౌ మెనీ క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్, హౌ మెనీ మార్క్స్, 30 మార్క్స్ అండి. సో డ్యూరేషన్ వచ్చేసరికి రీజనింగ్కి, న్యూమరల్ ఎబిలిటీకి అండ్ ఇంగ్లీష్కి 20 మినిట్స్ అండి. టోటల్ 1 అవర్ టైం ఉంటుంది మనకి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటండి 100 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ ఏంటండి 70 మార్క్స్ అండి. సో టోటల్ టైం అంతా 1 అవర్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి చూడండి ఒకసారి, సేమ్ సిలబస్ ఉంటుంది బట్ స్మాల్ చేంజెస్ ఉన్నాయి ఇక్కడ. సో రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉన్నాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ ఉన్నాయండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ ఓకే స్పెషల్ ఎంఫసిస్ అండ్ గ్రామర్ అండ్ వొకాబులరీ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ అండి అండ్ మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ అండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అండ్ ఎల్ఐసికి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటండి 160 క్వశ్చన్స్, హౌ మెనీ మార్క్స్ అండి 160 మార్క్స్ అండి. టోటల్ టైం ఎంత అండి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అండి మనకి. ఓకే, సో ఇది మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అండ్ టైమింగ్ అండి. సో ఫర్ ఎల్ఐసి ఏజెంట్ కేటగిరీ వాళ్ళకి ఈ సిలబస్ ఉంటుందండి. ఓకే, సో రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరిక్ ఎబిలిటీస్ 20 క్వశ్చన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ వచ్చరికి కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ అండ్ ఎలిమెంటరీ ఆఫ్ ఇన్సూరెన్స్ గురించి 60 క్వశ్చన్స్ ఉంటాయి. వీళ్ళకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్ ఉంటుంది అండ్ 120 మినిట్స్ అండి. అంటే ఆల్రెడీ ప్రీవియస్గా వర్క్ చేస్తుండే ఉన్న వాళ్ళకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మెయిన్స్లో. ఇది ఎల్ఐసి ఎంప్లాయ్మెంట్ కేటగిరీకి సంబంధించిందండి. సో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇంటర్వ్యూ మ్యాక్సిమం మార్క్స్ వచ్చరికి 40 మార్క్స్ అండి. ఓకే, సో మీరు ఒక పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు బాండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి, 3 lakhs బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండి. హౌ టు అప్లై, ఓకే సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయినా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు క్లిక్ అయిపోయి స్టార్టింగ్లో చూపించాను కదండి, సో ఆ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి మనకి. సో ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడండి 21/1/2023 అండ్ ఎండింగ్ ఎప్పుడండి 10/2/2023 అండి. ఓకే సో అప్లికేషన్ ఫీ చూద్దామండి ఒకసారి మనం. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండి అదర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే రిమైనింగ్ ఓసీ బీసీ వాళ్ళందరూ వచ్చేసరికి సో 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎవరికైనా ప్రాబ్లం అనిపిస్తే సో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే డెఫినెట్లీగా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో దానికి సంబంధించిన వీడియో కూడా చేసి నేను పోస్ట్ చేస్తానండి. ఒక వీడియోస్ చూస్తున్నారు కానీ సో సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ నేను ఫాస్ట్గా చేస్తూ ఉంటాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సో గవర్నమెంట్ జాబ్స్ ఏవి వస్తాయో అవి ఫాస్ట్గా మీకు అప్డేట్ అయితే నేను ఇస్తూ ఉంటానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.